అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పురమందిరంలో మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎన్ జాన్ సుష్మా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన మహిళలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సేవారంగంలో విద్యారంగం నుండి సులోచనమ్మ, హేమలత, వార్డు మెంబర్ నుండి పార్లమెంట్లో ప్రశ్నించే అవకాశం పొందిన సయ్యద్ ఆరిఫా, వైద్య రంగం నుంచి మనోజమ్మ, బెల్లంకొండ శ్రీలత, పారిశుద్ధ కార్మికురాలు నయోమిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి ఎం పిచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ బాధ్యులు సయ్యద్ జుల్ఫికర్ అలీ, మెహసిన్ సుల్తానా, న్యాయవాది అబ్బాయి రెడ్డి, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ సంగోజి రాజేశ్వరి, ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయ నాయకురాలు హిమశైలజ తదితరులు పాల్గొన్నారు. వివరించారు. ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్ కొట్టండి మేడం ప్లీజ్. మన సోదర వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ సుష్మా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మేడం దగ్గర నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మేడం మీ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. కార్యవర్గ సభ్యులకి, నాయకులకి, గౌరవనీయ మరి ముందుగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ ఆహ్వానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకు దీన్ని గొప్ప అవకాశము అని అంటున్నానంటే, మరి జన్మకి ఈ స్థాయికి కారణమైనటువంటి నా తల్లిదండ్రుల్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మ హెడ్ మిస్టర్స్, రిటైర్డ్, సిఐఎం హై స్కూల్. ఇది మా సాధారణమైన కుటుంబంలో నేను పుట్టాను. నేను చదువుకున్నది కూడా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మూలాపేట. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకున్నాను. ఇది నేను ఎంతో గొప్ప అవకాశంగా భావించి మరొకసారి ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు